ఒకప్పుడు 6 అడుగుల ఆజానుబాహుడు రానా పరిస్థితి ఇండస్ట్రీలో ఎంత దారుణంగా ఉండేదంటే అతనితో సోలో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వచ్చేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా 10 కోట్ల కంటే బడ్జెట్ పెట్టడం కూడా కష్టంగా భావించేవారు. ఎందుకంటే ఈ హీరోకి సోలోగా హిట్ దక్కకపోవడమే. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో రానాతో సినిమా చేసేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ బాహుబలి తర్వాత ఇతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. గాడిలో పడిపోతుందనుకున్న అతని కెరీర్ ఎవరూ ఊహించని రీతిలో మలుపు తిరిగింది. ప్రస్తుతం అతని రేంజ్ ఎంత పెరిగిందో అతని కొత్త సినిమా గాజీ చూపించేలా ఉంది. ఈ సినిమా కోసం బడ్జెట్ ఏకంగా 70 కోట్లకు పైగా పీవీపీ సంస్థ పెడుతున్నట్లుగా సమాచారం. బాహుబలి మినహా మరే ఇతర సినిమాకి ఇంత బడ్జెట్ వెచ్చించలేదు. అంత ఖర్చు చేసేంతగా ఈ సినిమాలో ఏముందని అనుకుంటున్నారా? ఓ ప్రత్యేకత అయితే ఉంది. అదేమిటంటే గాజీ కోసం హైదరాబాద్లో ఏకంగా సబ్మెరైన్ సెట్టింగ్ నే వేశారట. ఇది ఎంత పెద్దగా ఉందంటే నిజమైన సబ్మెరైన్ తలపించేలా తయారు చేస్తున్నారట. కేవలం ఈ ఒక్క సెట్ కోసమే పీవీపీ సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. తొలుత దీన్ని గ్రాఫిక్స్ లో చేద్దామని అనుకున్నారట. కానీ అందులో సహజత్వం ఉంది కాబట్టి ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఈ సెట్టింగ్ వేసేందుకు పీవీపీ సంస్థ అంగీకరించిందట. ఈ అద్భుతమైన సబ్మెరైన్ సెట్టింగ్ వేసి సముద్ర గర్భంలో ఉన్న ఫీలింగ్ తెప్పిస్తూ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే ఈ సన్నివేశాలకు సంబంధించిన విశేషాలేమీ బయటకు రాకుండా టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారట. ఇంకా ఈ సినిమాలో మరెన్నో విశేషాలు ఉన్నాయని, అందుకే దీనికి 70 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. 1971లో కనిపించకుండా పోయిన పాకిస్తాన్ సబ్మెరైన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి అనే యంగ్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అతని రాసిన బ్లూ షిప్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో రానా నేవీ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా తాప్సీ పన్ను శరణార్థిగా కనిపించబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో విశేషం ఏమిటంటే గాజీ ఇండియాలో రాబోతున్న తొలి సబ్మెరైన్ బేస్డ్ చిత్రం. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.